ఆడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. శత్రుకార్యం లయపరచండి. మా అందరికీ వినగలిచ్చే విగ్రహించి హృదయం లోబడే మనస్సు మీరే దయచేయండి. ప్రియప్రభ, నిద్రమత్తు, ఐహిక విచారము, అనాలోచితమైన తలంపులు మానుడు దూరపరచండి. నీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా ప్రభ మీరే మాకు సమస్తమును చక్కగా జరిగించి మహిమ పొందమని సమస్తమును మీ దయగలాస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు మీరు కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ రెక్కల చాటున మీరు మమ్మను భద్రపరిచిన దేవుడు అన్నందుకు నీకు స్తోత్రాలు. మరొక దినములో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఈ మాసం యొక్క చివరి దినములో, ప్రభు దినములో నీ పిల్లలమ్మగా నీ మందిరంలో చేరి నీ సన్నిధిలో నేను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు యోగ్యంగా మమ్మల్ని పరీక్షించుకొని బలలో పాలు పొందుటకు సహాయం చేయండి. రావాల్సిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా సకాలంలో మీరే త్వరపెట్టి తీసుకురండి. నీ సన్నిధికి నడిపించండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషం చేత మేమందరం కూడా తృప్తిపరచబడగలుగుటకు ప్రభా, నీ వాక్యము చేత మేము సరిదిద్దబడగలుగుటకు సహాయం చేయండి. అలాగే నీ సన్నిధి ఎంతైనా మీరే మాకు అనుగ్రహించుము. రావాల్సిన బిడ్డలు ఆయా గ్రామాల్లో ఉన్న వారందరికీ వారికి ఆటంకాల అభ్యంతరాలు తొలగించి క్షేమంగా నీ సన్నిధికి నడిపించండి. సార్వత్రిక సంఘం అంతట్లో నిలబడుతున్న దాసులను, వర్తమానికులను మీరు అభిషేకించి బలపరిచి మీరే వాడుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి, ప్రతి స్థలంలో నిలబడుతున్న దాసులు అభిషేకించి బలపరిచి వాడుకోండి. మా మధ్యలో కూడా నీ సన్నిధి ఉంచమని సండే స్కూల్ పరిచయ డ్యూటీలో, పనుల్లో, వంట డ్యూటీలు అన్నింటిలో కూడా తోడుగాండి సహాయం చేయండి. సమస్తమును నీ మహిమార్థమై జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా, సహాయపడండి. ఈ యొక్క స్థలం అంతటి మీద మా మీద కూడా మరోసారి నీ పరిశుద్ధ రక్తమును విశ్వాసంతో ప్రోక్షించుకుంటున్నాం. అంధకార శక్తులు, శిఖర శక్తులు, అపవాది క్రియలు సంపూర్ణంగా యేసుప్రభు నామమున బంధిస్తూ లోపల వెలుపల నీ సన్నిధి ఉంచమని, నీ నామమునకు మహిమ తెచ్చుకోమని వాతావరణం సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 71, హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. రండి. 71వ పాట పెద్ద పాటల పుస్తకంలో. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు పూజ్యనుల నేడు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి,
స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. పూరతును తాళములను మ్రోగించి స్తుతించుడి. నిరంతరము మారాని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులానేగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి. సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్ని వడగల్లార మీరు కర్తను స్తుతించుడి. హృదయమును పెంచిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులానేగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితమును ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులానేగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. అలల వలె సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా పురభక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి.
104వ పాట. కొన్ని పుస్తకాల్లో 102. నా ప్రాణ ప్రియుడా యేసురాజా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, అద్భుత కరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుత కరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్. మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు, హర్షింతును నే పాడేదను నా ప్రభువా, హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా, మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ
సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా రక్షణలంకారములను అక్షయమగుని ఆహారము రక్షణలంకారములను అక్షయమగుని ఆహారము రక్షకుడా నా కొసగితివి వీక్షకు నిన్ను వీక్షించుచు స్తుతింతును వీక్షకు నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నీ నీతి నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతి నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులగుడా నీ ప్రేమను నే వివరింతును విమోచకా నీ ప్రేమను నే వివరింతును విమోచకా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా వాగ్దానముల్ నాలో నెరవేరును విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరును విమోచించి నాకిచ్చితివే ఆయేదను ఆశితులు హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా 214 కొన్ని పుస్తకాల్లో 212 స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతును నిత్యం
214, కొన్ని పుస్తకాల్లో 212. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణ నిత్యు మన శాంతి నిత్యను మహారక్షణ నిత్యు మన శాంతి నిత్యను పాపలోక బంధమందు దశత్వమందుండా పాపలోక బంధమందు దశత్వమందుండా నిరాశ శక్తి చే ప్రభు విమోచించి దేవి నిరాశ శక్తి చే ప్రభు విమోచించి దేవి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణ నిత్యు మన శాంతి నిత్యను మహారక్షణ నిత్యు మన శాంతి నిత్యను పాపమరణము చేనెను దుఃఖము పొందితే పాపమరణము చేనెను దుఃఖము పొందితే నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణ నిత్యు మన శాంతి నిత్యను మహారక్షణ నిత్యు మన శాంతి నిత్యను హృదయాంధకారము చేనేను కారి తొలగితే హృదయాంధకారము చేనేను కారి తొలగితే ప్రభువే జ్యోతి ఆయను సత్య మార్గము చూపే ప్రభువే జ్యోతి ఆయను సత్య మార్గము చూపే స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణ నిత్యు మన శాంతి నిత్యను మహారక్షణ నిత్యు మన శాంతి నిత్యను ఎంతకు పానం చేనను దేవానే తీతివి ఎంతకు పానం చేనను దేవానే తీతివి
లేచి నిలబడి మా బైబిల్ పల్లకి పాడుకుందాం. సమయంలో వరుసలో కూర్చోండి, లైన్గా కూర్చోండి. యవనస్తులు ముందుకు వచ్చి కూర్చోండి. అశ్రేష్టంబౌ గ్రంథంబులు. అశ్రేష్టంబౌ గ్రంథములు ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖాదుఖములో వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ఆరాధన కొరకై దేవుని వాక్యాన్ని విందాం. ఆరాధనకు సహాయకరంగా 18వ కీర్తన 46వ వచనం అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. 18వ కీర్తన 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహిగా స్తుతినందునుగాక. మరోసారి మనం బిగ్గరగా చదువుకుందాం ఈ 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. దేవుని సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దేవునికి మా దేవ, నీ దయగల పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన వారం అంతట్లో కూడా ప్రభా నీ కాపుదలలో భద్రపరిచి మరొక ప్రభుదినంలో మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చినందులకై స్తోత్రాలు. అవును ప్రభా, ఈ దినం నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు మమ్మల్ని నీ సన్నిధికి నడిపించినందులకై స్తోత్రాలు. అవును ప్రభా, నీ పక్షాన్ని నిలబడుతున్నటువంటి నీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, ఏ మంచితనం లేనటువంటి వాడు అయ్యా జ్ఞాపకం చేసుకో. నీ రక్తం చేత ప్రోక్షించి ప్రభా నా పాపను క్షమించి ప్రభా నీ నోటి బూరగా నన్ను వాడుకోనమని ఆత్మ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పద్దెనిమిదవ కీర్తన 46వ వచనంలో ఏం రాయబడతా వచ్చింది? యెహోవా జీవము గలవాడు, నా రక్షణ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఈ కీర్తన ఎవరు రాసిండ్రు అనేది ఇప్పటికే మనకు అర్థమైపోయింది.